నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. భగవద్భక్తులందరికీ కూడా స్వాగతం. ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో చివరిగా మీనరాశి వారి యొక్క వార ఫలాలు 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా మీనరాశి వారి యొక్క గ్రహచార గోచారాలు. మీనరాశి వారికి గ్రహస్థితి అంతా కూడా అనేక విషయాల్లో శుభప్రదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గురు అనుగ్రహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం చాలా శుభదాయకం. రవిగ్రహ సంచారము చేత ఉద్యోగంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల యొక్క సహకారం లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులు అనుకూలంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రగ్రహ సంచారం కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులతో కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. మనశ్శాంతి పెరుగుతుంది. కుజగ్రహ సంచారం చేత ధైర్యము కార్యదీక్ష పెరుగుతాయి. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అయితే వాహన ప్రయాణాల్లో జాగ్రత్త చాలా వరకు అవసరం. కోపాన్ని పూర్తిగా నియంత్రించడం చాలా మంచిది. బుధగ్రహం విద్యార్థులకు చదువుల్లో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు లాభదాయక అవకాశాలు లభించవచ్చు. కమ్యూనికేషన్ వల్ల ప్రయోజనం బాగానే ఉంటుంది. గురుగ్రహం మీ రాశి అధిపతి గురువు కావడంతో ఈ వారం శుభఫలితాలు అధికంగానే ఉంటాయి. ఆర్థిక లాభాలు, పెద్దల ఆశీస్సులు, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. శుక్రగ్రహం దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతుంది. వివాహం కాని వారికి సంబంధ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం చాలా వరకు ఉన్నదని చెప్పుకోవాలి. కళా సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు తప్పక లభిస్తుంది. శనిగ్రహం పనులు కొంత ఆలస్యంగా పూర్తయినా చివరికి విజయమే లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా నిద్ర, ఆహార నియమాలు పాటించండి. రాహుగ్రహం అనవసరమైనటువంటి ఖర్చులు నియంత్రించండి. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ఆ పరిస్థితులను ఏ మాత్రము కూడా నమ్మరాదు. కేతుగ్రహం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంత్ర జపం, ధ్యానం, దేవాలయ దర్శనాల ద్వారా మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. ఈ వారమంతా కూడా అనుకూలమైన రంగులు పసుపు, లేత ఆకుపచ్చ, బంగారము రంగు. అనుకూల సంఖ్యలు 3, 7. అనుకూలమైన రోజులు గురువారము, సోమవారం. పూజలు మరియు పరిహారాలు. గురువారం రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా సద్గురు సాయినాథుని యొక్క ఆలయాన్ని దర్శించండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని వీలైనసార్లు జపిస్తూ ఉండండి. శివాలయంలో రుద్రాభిషేకం లేదా పంచామృతాలతో అభిషేకం చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరింత శుభదాయకం. పసుపు వస్త్రాలు, శనిగలు, అదేవిధంగా పచ్చటి అరటి పండ్లు దానం చేస్తూ ఉండండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి గురుకేతు గ్రహాలకు ప్రత్యేక ప్రార్థన చేయండి.
మొత్తం మీద ఈ వారం మీనరాశి వారికి ఉద్యోగ, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గురు అనుగ్రహంతో అనేక పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవభక్తితో సూచించిన పూజలు, పరిహారాలు చేస్తే ఆటంకాలు తొలగి మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు. సహనం, వినయం, సత్కార్యాలపై దృష్టి పెడితే ఈ వారమంతా కూడా మీకు విజయవంతంగా ఉంటుందనే చెప్పుకోవాలి. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.